సో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనం 9th క్లాస్ హిస్టరీని అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో ఫస్ట్ యూనిట్లో 5వ పార్ట్ని అయితే రివ్యూ చేస్తున్నాం, బానిసత్వం నిర్మూలన. అంతేకాకుండా ఇందులో చివరి 2 పార్ట్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ముందుగా ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వం నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటని చెప్తాం అనమాట. ఎంతో హేయమైనటువంటి ప్రక్రియ ఏదైనా ఉందా అంటే బానిసత్వం అని చెప్తాం. బానిసల్ని కొనుక్కునేవారు ఆ రోజుల్లో. అలాంటి బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించినటువంటి ఘనత అయితే జాకోబిన్ పాలనా కాలంలోనే జరిగిందనమాట. కరేబియన్లో గల మార్టినిక్, గాడ్వెలోప్, శాన్ డొమింగోలోని కాలనీలు పొగాకు, నీలుమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు అనమాట. అంటే కరేబియన్ అంటే మనకి వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్ అంటాం కదా, ఆ ఐలాండ్స్లో. సో ఈ ఐలాండ్స్లో ముఖ్యంగా మనకి ఇది ఫ్రాన్స్ యొక్కటువంటి వలస పాలిత ప్రాంతాలు. సో ఈ వలస పాలిత ప్రాంతాల్లో ఇక్కడ మనకు కనిపించేటటువంటి మార్టినిక్, గాడ్వెలోప్ అండ్ శాన్ డొమింగోలో ఇవైతే ఉన్నాయని చెప్తాము. ఇవి ముఖ్యంగా ఫ్రాన్స్కి కావాల్సినటువంటి విలువైన పొగాకు కానీ, నీలిమందు కానీ, చక్కెర కానీ సప్లై చేసేవి. యూరోపియన్లు తెలియని సుదూర ప్రాంతాలకు వెళ్ళి పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల తోటల్లో కూలీల కొరత ఏర్పడింది. నిజానికి వాళ్ళు కాలనీలు ఏర్పాటు చేసేటప్పుడు కూడాను అక్కడ నుండి యూరోప్ నుండి ఎవరు కూడా ఇక్కడికి వచ్చి పని చేయడానికి ఇష్టపడలేదు. సో వాళ్ళకి కూలీలు అవసరం వచ్చింది. దీంతో ఐరోపా, ఆఫ్రికా, అమెరికాల మధ్య త్రైపాక్షికంగా బానిస వ్యాపారం మొదలైంది. అంటే బానిసలను కొనుక్కోవడమని మొదలైంది. 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం ప్రారంభమైందని చెప్తాం. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ వ్యాపారులు బోర్టియక్స్ లేదా నాంటెస్ ఓడరేవుల నుండి ఆఫ్రికన్ తీరానికి ప్రయాణించి అక్కడ వారు స్థానిక నాయకుల నుండి బానిసలను కొనుగోలు చేసేవారు. బానిసలుగా ముద్రలు వేయబడి, సంఖ్యలు వేయబడి నిర్బంధించబడిన బానిసలు 3 నెలల ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు. అంటే ఆఫ్రికా నుండి కరేబియన్ తీసుకొచ్చేవారు. వారికి తోటల యజమానులకు అమ్మేసేవారు. చక్కెర, కాఫీ, నీలిమందులకు యూరోపియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పూరించడానికి బానిస వ్యాపారం వలన మాత్రమే సాధ్యమైందని చెప్తాం. ఎందుకంటే అధికంగా కూలీలు ఉండడం, వీళ్ళు వెంటనే అక్కడ ఉత్పత్తి పెంచడం, తోటల్లో పనిచేయడానికి సాధ్యమైంది. బోర్టియక్స్, నాంటెస్ వంటి ఓడరేవు నగరాలు తమ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కారణమైన బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి. నిజానికి ఏదైతే ఆఫ్రికాలో ఉన్నాయో ఈ బోర్టియక్స్, అదేవిధంగా నాంటెస్ ఓడరేవులు ఈ బానిస వ్యాపారంతో నిత్యము ఏమైంది, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిపోయాయి. అంటే బానిసల వ్యాపారం వల్ల. మరి ఈ 18వ శతాబ్దం అంతా ఫ్రాన్స్లోని బానిసత్వంపై విమర్శలు లేవు. అంటే 1701 నుండి కూడా అసలు ఏమీ లేవన్నమాట. అయితే మానవ హక్కులను ఫ్రెంచ్ కాలనీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో సహా ఫ్రెంచ్ పౌరులందరికీ విస్తరింపు చేయాలా లేదా అనే దానిపై జాతీయ శాసనసభ సుదీర్ఘ చర్చలు నిర్వహించింది. అంటే ఫ్రాన్స్లో ఉండే పౌరులకు మాత్రమే ఈ మానవ హక్కులు ఇవ్వాలా, లేదా ఫ్రాన్స్ యొక్క కాలనీలు ఎక్కడెక్కడ వలస ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి అందరు పౌరులకి ఇవ్వాలా అనేది, అంటే ఫ్రాన్స్ పాలనలో ఉండే అందరికీ కూడా ఇది అమలు చేయాలనే దానిపై చర్చ జరిగింది. కానీ బానిస వ్యాపారంపై ఆధారపడి ఆదాయం పొందుతున్న వ్యాపారవేత్తల నుండి వ్యతిరేకత భయపడి ఎటువంటి చట్టాలను కూడా ఆమోదించలేదు. కాకపోతే అప్పటికే ఉండేటటువంటి నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, జాతీయ అసెంబ్లీ ఉందో, శాసనసభ ఉందో, దాంట్లో చాలామంది ఈ వ్యాపారం మీదే లాభార్జన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా వ్యతిరేకిస్తారేమో అని చట్టాలు అయితే చేయలేదన్నమాట. చివరకు కన్వెన్షన్ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న విదేశీ బానిసలందరినీ విడిపించేందుకు 1794లో చట్టం చేసింది. సో ఎప్పుడైతే కన్వెన్షన్ అయితే వచ్చిందో అప్పుడు దీన్ని మార్చిందనమాట. అయితే స్వల్పకాలానికే ఇది పరిమితమైంది. 10 సంవత్సరాల తర్వాత నెపోలియన్ బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు. అంటే 1794లో బానిస వ్యవస్థను రద్దు చేయడం జరిగిందనమాట. అయితే తోటల యజమానులు వారి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆఫ్రికన్ నీగ్రోలను బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా భావించారు. అంటే తోటల యజమానులు అందరూ కూడా ఏం చేశారంటే ఆఫ్రికా నుండి కొనుక్కొని రావడం, వాళ్ళ తోటలో పెట్టుకోవడం అయితే జరిగింది. నీగ్రోలు అంటే మనకి ఆఫ్రికాలో సహారా ఎడారిలో ఉండేటటువంటి ఒక తెగ అని చెప్తాం. చివరకు మొత్తం మీద 1848లో ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వం అనేది తిరిగి రద్దు చేయబడింది. నిజానికి 1794లో ఎవరైతే మనకి కన్వెన్షనల్ శాసనసభ ఏదైతే చేశారో దాన్ని తిరిగి మళ్ళీ నెపోలియన్ ప్రవేశపెట్టడం, తర్వాత మళ్ళీ 1848లో పూర్తిగా బ్యాన్ చేయడం అయితే జరిగిందనమాట. సో నీగ్రోల్ ఆఫ్రికా సహారాకు దక్షిణాన ఉన్న స్థానిక ప్రజల కోసం ఉపయోగించే పదం ఇది. ఇది సాధారణంగా వాడుకలో లేని అవమానకరమైన పదం. అయితే ఇప్పుడైతే అది ఎక్కడ కూడా ఉపయోగించట్లేదు.
ఇక తర్వాత చూడండి, ఇక్కడ మనకైతే కనిపిస్తుంది బానిసలను కొనుక్కునేటటువంటి ఒక పటం అయితే కనిపిస్తుంది. సో ఈ 1790 నాటి ఈ ముద్ర బానిసల విముక్తి వివరిస్తుంది. పైన ఉన్న త్రివర్ణ పతాకం మానవ హక్కులు అనే నినాదం ఉంది. క్రింది ఉన్న శాసనం ఇలా ఉంది: స్వేచ్ఛ లేని వారికి స్వేచ్ఛ. ఒక ఫ్రెంచ్ మహిళ ఆఫ్రికన్ రెడ్ ఇండియన్ బానిసలకు యూరోపియన్ దుస్తులు ధరింపజేసి వారిని నాగరికులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడైతే మీరు చూడవచ్చు, ఇక్కడ పైన ఇది మనకేం కనిపిస్తుంది, ఇక్కడ ఈ పతాకం పైన అయితే మానవ హక్కులను రాస్తుంది. కింద వచ్చేసరికి స్వేచ్ఛ లేని వారికి స్వేచ్ఛ అని కనిపిస్తుంది. ఒక ఫ్రెంచ్ మహిళ అనేది వీళ్ళకి ఏం చేస్తుంది, ఒక విలాసవంతమైన బట్టలు అయితే వేయడానికి ట్రై చేస్తుంది. ఇదండి. ఇక తర్వాత విప్లవం మరియు రోజువారీ జీవితం. మరి ఫ్రెంచ్ విప్లవం జరుగుతుండేటప్పుడు అక్కడ జీవితం, రోజువారీ చర్యలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. ప్రజలు ధరించే దుస్తులు, వారు మాట్లాడే భాష లేదా వారు చదివే పుస్తకాలను రాజకీయంగా చర్చించగలవా? 1789 తర్వాత స్త్రీ, పురుషులు, పిల్లల జీవితాల్లో ఇటువంటి అనేక మార్పులు ఫ్రాన్స్ వచ్చాయి. స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చేలా చట్టాలు ఆమోదించడం తమ బాధ్యతగా విప్లవ ప్రభుత్వాలు భావించాయి. 1789 వేసవిలో చూడండి, 1789 మేలో మనం చెప్పుకున్నాం. బాస్టిల్పై దాడి జరిగిన వెంటనే సెన్సార్షిప్ అంటే పూర్వ పరిశీలన తత్వం రద్దు చేయుట అమల్లోకి వచ్చిన ఒక ముఖ్యమైన చట్టం. అంటే సెన్సార్షిప్ అంటే ఏదైనా సరే ఇప్పటికీ మన ప్రతి దేశంలో కూడా ఉంటుంది. అంటే సెన్సార్షిప్ అనేది కొంతవరకు లిమిట్ చేశారు. అంటే ఏదైనా మాటల ద్వారా కానీ లేదా ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టేటట్లుగా లేక ప్రజల్ని కించపరిచేటట్టుగా ఉండకుండా ముందుగా ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళు చెక్ చేస్తారు. దీన్ని ఏమంటారు? పూర్వ పరిశీలన తత్వం అంటారు. దీన్ని సెన్సార్షిప్ అంటారు. పాత పరిపాలన విధానంలో అన్ని వ్రాతపూర్వక అంశాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, నాటకాల వంటివి రాజులచే ఆమోదించబడిన తర్వాత మాత్రమే ప్రచురించబడేవి లేదా ప్రదర్శించబడేవి. అంటే ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు చెక్ చేస్తారు. దీన్ని సెన్సార్షిప్ అంటారు. ముందుగా అక్కడ ఎవరైతే రాజు తాలూకా కార్యకర్తలు కానీ, అధికారులు కానీ లేదా ఉద్యోగులు కానీ ఉంటారో వాళ్ళు మనం రాసిన పుస్తకాన్ని కానీ, నాటికాన్ని కానీ, పాటను కానీ, వార్తాపత్రికను కానీ వాళ్ళు వింటారు. విని ఇందులో ఎటువంటిది సమాజాన్ని రెచ్చగొట్టేది కానీ రాజుకు వ్యతిరేకంగా కానీ లేవని తెలిసిన తర్వాతనే ప్రదర్శించేవారు. ఇప్పుడైతే మానవ పౌర హక్కుల ప్రకటన అనేది వచ్చేసింది. అంటే వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మరి ఇందులో భాగంగా సహజంగా మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో అలాంటప్పుడు ఏముంది, సెన్సార్షిప్ అనేది తీసేశారు. సెన్సార్షిప్ ఎప్పుడైతే తీసేశారో వార్తాపత్రికలు, కార్యపత్రికలు, పుస్తకాలు, ముద్ర చిత్రాలు, ఫ్రాన్స్ పట్టణాలు కుప్పల తెప్పలుగా చేరాయి. ఇంతకుముందు సెన్సార్షిప్లో పొరపాటున ఏమైనా వ్యతిరేకంగా రాస్తే శిక్షలు ఉండేవి కాబట్టి భయపడి ఎక్కువగా ముద్రించేవారు కాదు. ఎప్పుడైతే సెన్సార్షిప్ పోయిందో ప్రతి ఒక్కరు కూడా తమ భావాలను ఏం చేస్తున్నారు, ఇక వేగంగా ముద్రించడం. అంతేకాకుండా అక్కడ నుండి శరవేగంతో, శరము అంటే బాణం కన్నా వేగంగా గ్రామీణ ప్రాంతాలకు త్వరితగతిన విస్తరించాయి. అవి ఫ్రాన్స్లో జరుగుతున్న సంఘటనలు, మార్పులను గురించి వివరించేవి, చర్చించేవి. పత్రికా స్వేచ్ఛ అనగా జరుగుతున్న సంఘటనపై వ్యతిరేక అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఇవ్వబడింది. ప్రతిపక్షాల ముద్రణ మాధ్యమం ద్వారా ప్రజల్లో తమ స్థానాన్ని పదిలిపరుచుకునేందుకు ప్రయత్నించాయి. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేసరికి ఎలా ఉంటుంది, అధికార పక్షము, ప్రతిపక్షం కూడా ఉంటుంది. అధికార పక్షం అనేది తమ చేసే అధికారాలను, అంటే ఏదైతే మంచి పనులు ఉన్నాయో వాటిని ప్రజలను చేరవేసే ఉద్దేశంతో పనిచేసేవి. ప్రతిపక్షాలు కూడా ఏం చేసేవి, తమ స్థానాన్ని పదిలిపరుచుకోవడానికి నిత్యం కూడా ఏదో ఒక నాటికి కానీ, పాట ద్వారా కానీ, ఏదో ఒకటి నాటికి కానీ, పాట కానీ, పండుగ ఊరేగింపులు కానీ పెద్ద సంఖ్యలో చేసి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నించేవి. విద్యావంతులైన తక్కువ మంది ప్రజలు మాత్రమే చదవగలిగే రాజకీయ తత్వవేత్తల గ్రంథాలు, సుదీర్ఘంగా రాసిన స్వేచ్ఛ, న్యాయం వంటి ఆలోచనలకు సామాన్య ప్రజానికి గ్రహించడానికి, గుర్తించడానికి ఇవి ప్రధాన మార్గాలయ్యాయి. అంటే ఏదైనా సరే మనం ఈ స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలపైన రచనలు కనుక మనం చేస్తే చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కానీ స్వేచ్ఛ ప్రజానీకానికి మాత్రం అర్థం కాదు. అంటే ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేటట్లు నాటికలు, పాటలు, పండుగలు, ఊరేగింపులు ఇలాంటివి చేసి ప్రజలకు చేరబుచ్చేవారు అనమాట. ఇలా రోజువారీ దినచర్యలు అలా ఉన్నాయి. సో చూడండి ఒకసారి, ఇక్కడ ఒక చిన్న మాట అయితే ఉంది. రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే దేశభక్తి కొవ్వును తగ్గించే ప్రశ్న అనమాట. ఓకేనా. న్యాయభావనను సృష్టించడానికి 1790లోని అజ్ఞాత ముద్రణ ఏదైతే ఉందో న్యాయం కోసం వాళ్ళకు ఉండేటటువంటి
ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళు ఉండేటటువంటి అధికారాన్ని తగ్గించి ఏర్పాటు అయితే చేశారనమాట. అది ఇక తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, ఒక భావ ప్రకటనకు సంబంధించినటువంటి చిత్రపటం అయితే ఇచ్చారు. మారా ప్రజలను ఉద్దేశించి ప్రకాశించడం. ఇది లూయిస్ లియోపోల్డ్ బాయిలీ గీసిన చిత్రం ఇది. దీని గురించి మారా గురించి ఇంతకుముందు మనం చెప్పే ఉన్నాం. అతని చుట్టూ ఉన్న దృశ్యం వివరించండి. సెలూన్లోని వీక్షకుల్లో ఇలాంటి చిత్రం ఎలాంటి ప్రతిస్పందన కలిగిస్తుంది అంటూ ఒక చిత్రపటానికి సంబంధించి అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక చిత్రపటం అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక చివరిగా మనకు ముగింపు చూద్దాం మొదటి యూనిట్కి. 1804లో నెపోలియన్ బోనాపార్టీ తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అతను పొరుగున ఉన్న అనేక యూరోపియన్ దేశాలను జయించడానికి బయలుదేరాడు. అనేక రాజవంశాలు తొలగించి స్వాధీనపరుచుకున్న రాజ్యాలను తన కుటుంబ సభ్యులు ఆధీనంలో ఉంచాడు. నెపోలియన్ యూరప్ను ఆధునీకరించాడు. ప్రైవేటు ఆస్తి రక్షణ, దశాంశ పద్ధతితో కూడిన తూనికలు, కొలతల యొక్క ఏకరీతి విధానం వంటి అనేక చట్టాలు ప్రవేశపెట్టాడు. ప్రారంభంలో చాలామంది నెపోలియన్ని ప్రజలను స్వేచ్ఛను తెచ్చే విమోచనగా భావించారు. కానీ నెపోలియన్ సైన్యాలు ప్రతి చోట ఒక దండయాత్ర శక్తిగా చూపబడ్డాయి. చివరకు అతను 1815లో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. నెపోలియన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక భావాలైన స్వేచ్ఛ, ఆధునిక చట్టాలు నెపోలియన్ తర్వాత చాలా కాలం పాటు యూరోప్లోని ఇతర ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపించాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఫ్రెంచ్ విప్లవం ద్వారా సంక్రమించాయి. ఇవి 19వ శతాబ్దంలో యూరోప్ అంతటా వ్యాపించాయి. భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయబడింది. కాబట్టి ఫ్రెంచ్ విప్లవం యొక్క గొప్ప అవుట్కమ్స్ ఏవైనా ఉన్నాయంటే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం చేయబడి. వలస రాజ్యాలు ప్రజలు తమ ఉద్యమాల ద్వారా బానిసత్వం నుండి స్వేచ్ఛ అనే భావాలను పునర్నిర్మించి ఒక సార్వభౌమ దేశాన్ని సృష్టించారు. టిప్పు సుల్తాన్, రాజా రామ్మోహన్ రాయ్లు ఫ్రెంచ్ విప్లవాల భావాలను ప్రతిస్పందించిన వ్యక్తులుగా చెప్పవచ్చు అంటూ మనకైతే ఇప్పుడు జరిగింది. ఒక బేసిక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి పెద్దగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాటర్లూ యుద్ధం ఇప్పుడు జరిగింది. వాటర్లూ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు, అలాగే ఫ్రెంచ్ విప్లవం నుండి సంక్రమించినటువంటి రెండు గొప్ప భావాలేంటి, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం. ఇక తర్వాత మనకు ఒక బాక్స్ 2 అని ఇచ్చారు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఐరోపాలో వ్యాపించిన కొత్త ఆలోచనల నుండి ప్రేరణ పొంది వారిలో రాజా రామ్మోహన్ రాయ్ ఒకరు. ఫ్రెంచ్ విప్లవం అనంతరం జరిగిన జూలై విప్లవం అతని ఆలోచనలను ఉత్తేజపరిచింది. 1830లో ఫ్రాన్స్లో జూలై విప్లవం గురించి విన్నప్పుడు అతను ఏమీ ఆలోచించలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. ఇంగ్లాండ్కి వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురైనప్పటికీ కేప్ టౌన్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి యుద్ధ నౌకలను సందర్శించాలని పట్టుబడ్డాడు. ఇలా మనకైతే రాజా రామ్మోహన్ రాయ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే, సో ఇది మొదటి అధ్యాయం దీంతో కంప్లీట్ అయింది. ఈ అధ్యాయంలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి మీరందరూ కూడా వీడియోని చూసి దీనిపైన మీ కామెంట్స్ని కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.